నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న కాకిడక బ్రీడర్ ఏదైతే ఉందో దీనికి వచ్చిన అవుట్పుట్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. పిల్లల క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇందాక మీరు చూసిన కాకిడేగ బ్రీడర్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిందిగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి. వీడియో చివరిలో కూడా దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను, చివరి వరకు చూడండి. ఆ బ్రీడర్కి వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ మనతో చెప్తున్నారు. మొత్తం 14 పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం 14 పిల్లలు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. వయసులో వచ్చేసి 12 రోజులు 12 డేస్ వీటి యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ గా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లియర్ గా అర్థమవుతుంది. సన్న మెడలు, బారు ముక్కులు చాలా బాగున్నాయి. పిల్లలైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తానండి. బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఫ్రెండ్స్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి పండు ఫార్మ్స్ నుండి ఈ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి 650 రూపాయలుగా చెప్తున్నారండి. ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ గా చెప్తున్నారండి. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. టైం పాస్ గా ఎవరు చేయొద్దు. ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.